రాయల్ బొటానిక్స్ది. నేనైతే ఫస్ట్ ప్యాకేజింగ్కే ఇంప్రెస్ అయిపోయాను. ఇట్లా మనం ఓపెన్ చేసినవి మొత్తం ఆర్గానిక్, 100% ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవి, ప్యూర్ ఆర్గానిక్. ప్యాకేజింగే నెక్స్ట్ లెవెల్ ఉంది. అలాగని కాస్ట్ ఏమైనా బాగా ఎక్కువగా ఉంది అంటే నార్మల్గా యూకేలో కాస్మెటిక్స్ దొరుకుతాయి కదా, లైక్ మినిమలిస్టిక్, ఆర్డినరీ, ఇవన్నీ ఎంతైతే ఉంటాయో అంతే ఉన్నాయి. అంత ఎక్కువగా కాస్ట్ లేవు, అలాగని తక్కువ కాదు, రీజనబుల్. కానీ వీటన్నిటి మీద వేరే బ్రాండ్స్ తక్కువ అని చెప్పలేము, వేరే బ్రాండ్స్తో సమానంగా ఉన్నాయి. ఇక్కడైతే చిన్న కార్డ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ మేడ్ ఆర్ డే. వీ హోప్ వీ మేక్ యోర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఆర్డర్, కాంటాక్ట్ us విత్ ఎనీ టైమ్. వీడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. సో లెట్స్ సీ. చూసారా, ఇక్కడ మనకి నేను బేకింగ్ పౌడర్ ఒకటి ఆర్డర్ పెట్టాను. బేకింగ్ పౌడర్ని మిక్స్ చేసుకోవడానికి కూడా ఒక బౌల్, ఒక స్పూను. చాలా బాగుంది. ఏంటో ఈ కవర్లో ఏముందో చూద్దాం. ఏంటిది? ఈ కవర్లో ఈ ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్, ఎలా వాడాలి, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ చూసారా, టర్మరిక్ అండ్ వైల్డ్ టర్మరిక్, ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారు అవన్నీ, అండ్ హౌ వీ షుడ్ యూజ్, హౌ టు యూజ్, ఇవన్నీ అనమాట. చాలా బాగుంది. దీనికి ఒక చిన్న గుడి బ్యాగ్ ఇచ్చారు, గుడి బ్యాగ్. నేను 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. చూసారా, సోప్ స్టోన్. నెక్స్ట్ ఇవన్నీ ఓపెన్ చేయడానికి నేనైతే 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను, కానీ వాళ్ళు డిఫరెంట్గా క్రియేటివ్గా ఇచ్చారు. ఓపెన్ చేయడానికి నాకే ఎక్సైటింగ్గా ఉంది. ఇది కుంకుమాది గ్లో ఆయిల్ సీరం. సో నాది చెప్పాను కదా, చాలా డ్రై స్కిన్. సో ఏదైనా సీరం కోసం చూస్తున్నాను, అందుకని ఈ సీరంని ఆర్డర్ పెట్టాను. ఈ కుంకుమాది గ్లో ఆయిల్ సీరమ్ని కూడా ఎలా వాడాలో ఇంకొక కార్డు, మెన్షనింగ్ ద ఇంగ్రీడియంట్స్ ఏమేమి పెట్టారో అవన్నీ చూసారా. కీ ఇంగ్రీడియంట్స్ ఇవి, ఆ రిచువల్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, హౌ టు యూజ్, ఫ్రీక్వెన్సీ ఏంటి, ఇవన్నీ చాలా బాగుంది. నైస్. దీన్ని పక్కన పెట్టే బ్యాగ్కి వస్తుంది ముందు మనకి. నెక్స్ట్ చూసారా, రేడియంట్ బొటానిక్ హెర్బల్ బాత్ పౌడర్. ఇది 2 ప్రొడక్ట్స్ వచ్చినాయి, నేను ఒక్కటే పెట్టాను, 2 వచ్చినాయి, 2 బౌల్స్ వచ్చినాయి. ఇది బాత్ పౌడర్, మనకి సోప్ కాదు, బాత్ పౌడర్. కాబట్టి దీన్ని బాత్ పౌడర్ని ఇందులో వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే. స్పూన్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ ఏమేమి ఇచ్చారో నేను పక్కన పెడతాను క్లారిటీ కోసం. ఇలాగా ఇవి ఇచ్చారు. అండ్ ఒక సోప్ స్టోన్, దీన్ని మనం ఫేస్ మసాజర్కి ఇలా వాడుకోవచ్చు, ఇట్లా ఫేస్ మసాజ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. సోప్ స్టోన్ చాలా బాగుంది, నైస్. కానీ ఈ ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి, నిజంగానే డ్రై స్కిన్కి యూజ్ అవుతుందా లేదా అని మెన్షన్ చేసేటప్పుడు అయితే నాట్ ఓన్లీ ఫర్ డ్రై స్కిన్, ఆల్ టైప్స్ అన్నారు. కానీ ఇవి ఎలా ఉన్నాయో చూసి రివ్యూ చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. రివ్యూ చేయడం అంటే ఒక 1 వీక్ చేసేసి వాడేసి నేను బాగుంది బాగాలేదని చెప్పను. మినిమం ఒక 2 months వాడి చెప్తాను. సో ఎక్స్పెక్ట్ ఏ వీడియో ఫర్ దిస్ రివ్యూ in about 2 months. Thank you.